బాగుంది సమరశిక్ష ఉద్యమానికి మనతో పాటు కొన్ని జంతువులు కూడా ఇట్లా కూర్చొని ఇంటికొని జంతువులు కూడా మనకు సమ్మెకు మనకు మద్దతు తెలుపుతున్నాయి. జంతువులతో పాటు కొన్ని వెహికల్స్ కూడా మనకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా పిల్లి మనకు మద్దతు తెలుపుతుంది. ఏంటంటే ఇప్పుడు చేసే ఉద్యమము న్యాయమైంది, ఖచ్చితంగా మీరు ఉద్యమంలో గెలుస్తారని చెప్పేసి ఒక పిల్లి మనకు మద్దతు తెలుపుతుంది. ఎలా అంటే పిల్లి కూడా వస్తా ఉంటుంది మన నెట్ కిందికి. పిల్లి కూడా ఏమంటుందంటే వస్తా ఉంటుంది నెట్ కిందికి, ఎందుకంటే మనం సపోర్ట్ చేయడానికి. అయితే పిల్లికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ వస్తుంది అన్నమాట. అంటే వస్తా ఉంటుంది పిల్లి అంటే మా యావల్ని అంటుంది పిల్లి, అన్ని రావచ్చు అని అంటుంది పిల్లి. అదేవిధంగా పిల్లి అంటుంది. అయితే పిల్లి వస్తే తండ్రి తండ్రి ఏమంటుంది, నేను కూడా మీకు సమస్య అంటుంది అనమాట బండి కూడా. అయితే ఉదయం కూడా నేను తొందరగా లేకపోతే బండి కూడా అంటే బయట మీద వచ్చి సీలు తొందర లేవు ఉదయాలు పో, సీలు తొందర లేవు లేవు తొందర పో అంటే బండి అంటుంది అనమాట. అదేగా లేపుతున్నారు పంది. అయితే పంది లేపితే అయితే మా ఇంటి కూడా కుట్టురా నేను నువ్వు మధ్య మధ్య వేసలేవా వేసలేవా అది లేవని చెప్పి పందిగా కుక్కర్ ఇవ్వడం జరిగింది. నేను వేసాను. వేసిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిపోవాలి ఎడుగుకో తొందరదు అని అడుగుతాను. కుక్క అంటుంది పొమ్మంటున్నాను. కుక్కకు తెలుగు రాదు, అమ్మింగ్ వస్తుందా బాగా అమ్మింగ్ వస్తుంది. ముఖ్యంగా కుక్కలకు ఇంగ్లీష్ వస్తుంది ఎక్కువ. తెలుగంటే ఇంగ్లీష్ మాడతాం క్యాచెట్ అని మాట్లాడుతాం. కుదరదు మనము కుక్క ఇంగ్లీష్ వస్తుంది అన్నమాట. ఏమంటారు కుక్క రెండు బొమ్మంటుంది. కో అంటే ఇంగ్లీష్ మాడతాము, కో అంటే పోయేడతాం. ఆ విధంగా చెప్పేసి అది కుక్క పోతుంది. అయితే వెహికల్స్ పోలీస్ వాళ్ళ వెహికల్ మనకు ఏమంటుందంటే మనకు పొమ్మంటుంది. మీరు వెహికల్ అంటే బాబు తొందర నువ్వు కూర్చో జరిగిందా అని చెప్తుంది వెహికల్. అంటే వెహికల్ ఏమంటే పొమ్మంటుంది. ఎవరి వెహికల్? పోలీస్ వాళ్ళ వెహికల్ పొమ్మంటుంది. మనం ఆ విధంగా పొమ్మంటుంది మన పోలీస్ వాళ్ళ వెహికల్. ఈ విధంగా మనకు జంతువులు వెహికల్స్ కూడా మనకు సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఉద్యోగులు ఉద్యోగ సాధించాలని చెప్పేసి ఖచ్చితంగా నమ్మకం